హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నైట్ కొంచెం ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. బాదం నానబెట్టుకొని, అలాగే మార్నింగ్ టిఫిన్‌కి పెసరట్టు వేసుకుందామని పెసలు నానబెట్టాను. సోక్ చేసుకున్న తర్వాత నేను ముందు రోజు నైట్ ఏవైనా ఇలా నానబెట్టుకునేవి ఉంటే పెట్టేసుకుంటానండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి పెసరట్టు వేసుకుందామని. ఇక్కడైతే నేను పెసరట్టు బ్యాటర్ పట్టుకొని పెసరట్టు పిండి వేసేసుకుంటున్నాను. నేను పెసరట్టు వేసుకోవడం, బ్యాటర్ అదంతా చూపియట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్‌లో పెసరట్టు ఎలా చేసుకోవాలో వీడియో ఆల్రెడీ ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్‌లోకెళ్ళి చూడండి. పెసరట్టు చాలా మంచిదండి హెల్త్‌కి. చాలా తక్కువ ఆయిల్‌తో, కొద్దిగా ఆయిల్‌తోనే వేసుకుంటున్నా. మనకి టేస్ట్ కంటే హెల్త్ ఇంపార్టెంట్ కదండీ! అందుకే నేను చాలా కొద్దిగా ఆయిల్‌తో వేసుకుంటున్నా. మీకు కావాలనిపిస్తే ఎక్కువే ఆయిల్ వేసుకోవచ్చు. కావాలంటే ఘీ కూడా వేసుకోవచ్చు. ఘీ వేసుకుంటే చాలా బావుంటది పెసరట్టుకి కాంబినేషన్. ఇక్కడైతే మన పెసరట్టు రెడీ అయిపోయింది. పెసరట్టు ఫ్లిప్ చేసుకుందామండి. సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ కాల్చుకుంటే బావుంటది పెసరట్టు. పెసరట్టు ఎప్పుడైనా కొంచెం గట్టిగా ఉండకుండా పిండి కొంచెం నీళ్ళేసుకోవాలండి లైట్‌గా. అప్పుడు పెసరట్లు మనకి సాఫ్ట్‌గా వస్తాయి, మెత్తగా ఉంటాయి. అంటే కొద్దిగా అంటే తినడానికి ఒక 15 కొంచెం అటు ఇటు అయినా కానీ పెసరట్లు కొంచెం టేస్టీగా ఉంటాయన్నమాట. మనం గట్టిగా వేసుకుంటే ఏమైతాయంటే డ్రై అయిపోతాయి పెసరట్లు. ఇలా వేసుకుంటే సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇక్కడైతే నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏమేమి తీసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఒక 3 డేట్స్, అలాగే 4 బాదాము నానబెట్టాను కదా నైట్, అవి సోక్ చేసి పైన పీల్ తీసేసి తీసుకుంటున్నా. అలాగే 2 పెసరట్లు, ఒక ఎగ్ తీసుకుంటున్నానండి. ఇలా అయితే నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయితుంది. ప్రోటీను, అలాగే ఫైబరు అన్నీ. మేమైతే ఈవినింగ్ కొంచెం పనుంది చెప్పి బయటికొచ్చేసాము. కొంచెం షాపింగ్ చేసామనమాట. షాపింగ్ చేసి అలాగే కొంచెం గిఫ్ట్ కోసం కొంచెం ఎలక్ట్రానిక్ ఏదైనా తీసుకుందామని చెప్పి అనుకున్నాము. మిక్సీస్ చూస్తున్నాము. చాలా కంపెనీస్ అన్నీ చూసానండి. బటర్‌ఫ్లై చూసాను, ప్రీతి, అలాగే ఇంకా వేరేవి కూడా చూసాను. నాకైతే ప్రీతిది బాగా నచ్చింది. ఇది కలర్ నచ్చింది. అలాగే జార్స్ కూడా బావున్నాయి. క్వాలిటీ అంటే మేము అనుకున్న ప్రైస్ రేంజ్‌కి ఇది బాగా నచ్చిందనమాట ప్రీతిది. చాలా బావుంది. అలాగే మిక్సీ చూసిన తర్వాత కొన్ని స్టీల్ సామాన్లు, కొన్ని నాకు ఇంట్లోకి అవసరం ఉంటే కొన్ని చూస్తున్నాను. ఇవి చపాతీ రుద్దే స్టిక్స్. ఇంట్లో చాలా కొద్ది వెయిట్ ఉందండి ఒకటి. అందుకు దాన్ని మార్చేద్దామని చెప్పి ఇంకొకటి తీసుకుంటున్నా ఇక్కడ. ఇదైతే నాకు రెడ్ కలర్‌ది. కొంచెం చూడ్డానికి లావు ఉంది కానీ వెయిట్ అయితే చాలా తక్కువుంది. అయితే ఇంక షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నామండి. మధ్యలో కొంచెం మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని చెరుకు రసం తాగుదామని వచ్చామండి. ఇక్కడైతే మా ఇంటి దగ్గరే ఉంది బండి ఇది. కొంచెం డిస్టెన్స్‌లో అనమాట. చాలా బావుంటది చెరుకు రసము. ఈవినింగ్ 7 అలా అయింది టైము షాపింగ్ కంప్లీట్ చేసుకునేసరికి. అలా చెరుకు రసం తాగేసి ఇంటికొచ్చేసాము. బావుందండి. అప్పుడప్పుడు బయటికెళ్ళినప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా హెల్తీగా తింటే చాలా బావుంటది. అన్‌హెల్తీ ఫుడ్ కంటే. ఇక్కడైతే మేము మిక్సీ తీసుకున్నాము. నేనైతే ఇది గిఫ్ట్ కోసం తీసుకున్నానండి. వేరే వాళ్ళకి మ్యారేజ్ ఉంది. అందుకని తీసుకున్న గిఫ్ట్ కోసం. అంటే మనం వస్తువు ఏదైనా ఇస్తే అంటే మన జ్ఞాపకం లాగా ఉంటుంది గదా! మనం ఫంక్షన్‌కెళ్ళినప్పుడు అనేసి తీసుకున్నాము. ఇదైతే మిక్సీ ప్రెస్టీజ్ తీసుకున్న కంపెనీ. చాలా బావుందండి. 750 వాల్స్ అనుకుంటా ఇది. చాలా డ్యూరబుల్, చాలా బావుంది. మంచిగా చెప్పాడండి అక్కడైతే షాప్ అతను రివ్యూస్. కలర్ వచ్చేసి లావెండర్ కలర్‌లో తీసుకున్నా. వైట్‌లో తీసుకోలేదండి. ఆల్రెడీ మా ఇంట్లో వైట్‌ది ఉంది. అంటే ఎప్పుడు పైన కొంచెం మరకలు పడతాయన్నమాట. అది క్లీన్ చేసుకోవడం కొంచెం టాస్క్ ఎందుకులే అనేసి ఇట్లా కొంచెం థిక్ కలర్‌లో లావెండర్ కలర్‌లో తీసుకున్నా. చాలా బావుంది మిక్సీ. కలర్ మాత్రం భలే అట్రాక్టివ్‌గుంది. అలాగే దీనికి 3 జార్స్ ఇచ్చారు. జార్స్ కూడా చాలా బావున్నాయి. లిడ్‌కి కూడా మంచిగా వాచర్ అలా ఉందన్నమాట. అంటే మనం మిక్సీ పట్టినప్పుడు కూడా స్పిల్ అవ్వకుండా అలా బావుంటుంది. చిన్న జారు, ఒకటి చిన్నది, మీడియం సైజు, అలాగే లార్జ్ అనమాట. 3 సైజెస్‌లో ఇచ్చారు. చట్నీ జార్ కూడా బావుంది. ఇవి జార్స్ మీడియం సైజ్‌ది కొంచెం మందం అంటే కొంచెం వెయిట్ అనిపించింది. కొంచెం బాగా థిక్‌గా అనిపించింది. హైట్ ఉండేది అంటే లాస్ట్‌ది పెద్ద జార్ వచ్చేసి కొంచెం పల్చగా అనిపించిందండి నాకెందుకో. అయినా బావున్నాయి జార్స్ అయితే మాత్రం. మనకి దోస బ్యాటర్‌కి పట్టుకోవడానికి 1/2 కేజీ పైనే పడతదనుకుంటా ఇది. పెద్దది జారొచ్చేసి.
పెద్ద జార్‌లో ఇంకొకటి ఫ్యూచర్ వచ్చేసి అది జ్యూస్‌కి, అలాగే బ్యాటర్ పట్టుకోవడానికి రెండిటికి వచ్చేలాగా ఇచ్చాడు బ్లేడు. అంటే 2 ఇన్ 1 బ్లేడ్ లాగా అనమాట. అంటే 4 వస్తాయి గదా! ఇలా పైన గూడా వస్తాయి గదా! అలా అనమాట బ్లేడ్. డిఫరెంట్‌గా వచ్చింది. బావుంది అది బ్లేడ్. అంటే మనం జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఇందులో. ఇక్కడైతే 3 మిక్సీ జార్స్‌కి లిడ్స్‌కి వాచర్ ఇచ్చాడు. స్పిల్ అవ్వకుండా మనం చట్నీ అట్లా పట్టుకున్నప్పుడు. ఇది ప్రెస్టీజ్ నక్షత్ర 750 వాల్స్ అనుకుంటా. నాకు ప్రైజింగ్ వచ్చేసి ఇది 1800 దాదాపు అలా పడింది ప్రైస్ రేంజ్. నాకైతే ఎగ్జాక్ట్ గుర్తులేదు. చాలా రోజులు అయిపోయింది కదా! అట్లే ఒకటి చపాతీ రోలర్ తీసుకున్నా. నేను చెప్పాను గదా! ఇది కొంచెం లైట్ వెయిట్ అనిపించింది నాకనమాట. బావుంది చపాతీ. అలాగే ఒకటి కడాయి తీసుకున్నా చిన్నది. ఏవైనా చిన్న చిన్నగా ఫ్రై చేసుకోవడానికి, చట్నీకి, పల్లీలు అలా వేయించుకోవడానికి బావుంటదనిపించింది. అంటే మందం ఉంది. ఐరన్‌దనమాట. అలాగే 2 స్పూన్స్ తీసుకున్నా. పిల్లలకి తినడానికి బావుంటాయి గదా! అనేసి ఒక గ్లాస్‌లో అలా తీసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.